ఎంత పొద్దుగా లేచినా అమ్మటాలు అయింది కదా. మనుషులకు గింత అలసైపోతా అనుకోలే. ఈ మనుషులు ఇట్లా మానులు మోలువా, ఏం మనుషులో ఏమో. తొవ్వ చూపించిందంటే తోడేలే మింగినట్టు ఎంబడి తీసుకుపోయినందుకు నన్నే ఎత్తి పొడిచింది. ఎసొంటోళ్ళు తయారవుతారు ఈ లోకం మీద. ఈ మనుషుల మీద దుమ్ము పోయా మన్ను పోయా, ఏం మనుషులో ఏమో. అప్పిచ్చిన చేతికే షిప్పిచ్చినట్టు సోప తీసుకుపోయినందుకు నా సొమ్మే మాయం చేసింది. దీనికి సొమ్మరో మర్చిపోను. ఇక నువ్వు నోసుకుంటావే నా చేత. ఇక నేను మందలియనే మానం వచ్చింది నాకు. ఇక గిసోటి మనుషులు కూడా ఉంటారా? శకుంతల వాన పడుతుందా? ఆనగొట్టుడు కాదు, నేనే అలుపు చల్తా అంటే పెండ నీళ్ళు వచ్చి నీ మీద పడ్డాయి. ఏందే పెండ నీళ్ళు పోసినావా? అంటే గంత సోయలేని సల్లుడు చల్లుతున్నావా? లేకుంటే ఇప్పుడే నేర్చినవా ఈ పని? ఏ చూడకబడ్డాయి తీరాదు. కావని పోతానా నువ్వు అంత కమ్మగా ఉన్నావని. దురదచ్చినోని మీద బురద నీళ్ళు పోసినట్టు పన్నోని మీద పెండ నీళ్ళు పోసి మళ్ళీ కావాలని పోసిన్నా అని అంటున్నావా? దేహ పండు ఊక పోసినావు అంటాను. 4 సుక్కలు పడ్డానికి నీ కళ వెలిసిపోతుందా? ఏమో పెయికంత బంగారు పూత ఉంచినట్టు మాట్లాడతాను. అట్టిగానే అదైతున్నావు ఏందే శకుంతల? నేను ఒక్క మాట అన్నందుకే నీకు గంత కోపం వస్తే మీద పడ్డా నాకెందుకు కోపం రావాలి? అవేమన్నా పెరుగు నీళ్ళు అనుకుంటున్నావా? పెయ్యి మీద పడంగానే నాకి నవ్వేదందుకు. పెండ నీళ్ళు సిరుమనది అనే పానం. కుక్క మీద కోపం కూన మీద ఎల్లదీసినట్టు ఎవరి మీద కోపంతో చల్తా అంటే నీ మీద పడ్డాయి తీయరాదు. ఏమన్నా కావాలని పోసినట్టు చేస్తావు. ఎవరి మీద కోపం నా మీద ఎలా తీసినావా? నిన్నెవరేమన్నారే? ఆకిలంతా ఆగమైపోతుంది. అలుకు చల్దామని నేనుగా సుశీల పెండకు పోయాను. పెయిన కాడ నాకు దొరికే పెండ అది ఎత్తుకపోయి నాకు తక్కువ పెండ దొరికేటట్టు చేసింది. గందుకే కోపం వచ్చింది. కోపంలో చల్తా అంటే పెండ నీళ్ళు నీ మీద పడ్డాయి. అంటే నా మీద పెండ నీళ్ళు పడటానికి ఆ సుశీల కారణమా? అగో బా మనిషి ఎటు పోతాను? ఏంద్రా నువ్వు చేసే పనికి ఇట్లా ఉంటుందారా? నేనేం చేసిన అలుకు చల్లిన గల్ల తప్పే ఉందే. మరదలు ముచ్చట చెప్తే మావ గురించి అర్థం చేసుకున్నట్టు నేను అనేది అలుకు గురించి కాదు, మా ఆకిలి గురించి. అట్టిగున్నదాన్ని అంగట్ల బదనాన్ని చేసినట్టు నేను మీ ఆకిలి నేను చేసిన చిన్న బాపు పదేసి మెదులు తీసినట్టు మాట్లాడుతున్నావు. ఆకిలంతా ఎట్లనో అవుతుందని అలికేద్దామని మా శకుంతల నువ్వు పెండకోతే పెండ దొరకకుండా చేసినామట కదా, మరి అది ఇక మా ఆకిలి పడేసినట్టు కదా. నేను దొరకకుండా చేసుడు కాదు చిన్న బాపు. ఏమైందంటే నేను శకుంతల చిన్నమ్మ కలిసి పెండకేను ఒకడ ఎనుకులాడుతా అంటే. అవన్నీ నాకు చెప్పకు, మా శకుంతల నాకు అన్ని చెప్పింది. అసలు ఏం జరిగిందో చెప్పు. గట్లెందుకు చేసినా మాకు పెండ దొరకకుండా? ముచ్చటాడికి నిండు గినక ముందుకే దండిగేసిండటనే వెనకటికి నీయాసంటోడు. చెప్పేది నక ముందుకే ఎందుకే చిన్న బాపు గట్ల అంటావు? చెప్పు మరి చెప్పునా. అయితే శకుంతల చిన్నమ్మ నేను పెండ తెచ్చుకుందామని అశోకల బర్రకాడికి పోయి వెనుకలాడుతుంటే అంతలోపే అశోక్ వచ్చి పట్టుకపోకురని ఎలగొట్టిండు. ఆగంలా చెరింత పట్టుకొని వచ్చినాం గంతే. దానికే దొరకనియలేదని చిన్నమ్మ నన్ను తిడుతుంది. అంటే గా అశోక్ గారు చెయ్యబట్టే మా శకుంతల నీ మీద కోపం కొద్దీ నా మీద పెండ నీళ్ళు పోసిందా?
చల్లకుండా గడ్డినంతా పాడి చేస్తుంది. నీతులు తక్కువ ఈతలు ఎక్కువ అన్నట్టుంటే దీని పనులు. బర్రె అన్నప్పుడు బగ్గ తిని బర్రె పలిసినట్టు బలవాలి, కానీ మాది పదాగా గొర్రున్నట్టే ఉంటుంది. ఊరిని అక్క మా బర్రేంది షిప్లు వేసుకొని వచ్చింది, మా బర్రేంది షిప్లు వేసుకొని వచ్చింది. పసమ్మా నువ్వానే ఏందే గిట్లా వచ్చినావు? నీకోసం మీ ఇంటికి పోతే మీ వాళ్ళు పొలం కాడికి వేయండు అని చెప్పిర్రు, అందుకే వచ్చిన. ఏంటి మా ముచ్చట ఏంది చెప్పు. చెప్తారా? చెప్పడానికే వచ్చిన. ఆడోళ్ళ మీదకి బాగా వీరును అవుతున్నావట. నువ్వు నిజమైన మొగోనివి అయితే నా మీద చూపించు రాని పతాపము, నా మీద చూపించు రాని పతాపము. పొద్దుగాలనే కల్లా వచ్చినావా? అన్ని కాళ్ళు తప్పిన మాటలు మాట్లాడుతాను. నేను ఎవరినేమన్నా? కాదు మరి నువ్వెవరినేమంటావు? అందట్లల్లో ఆడోళ్ళ బెల్లం నీ మాటలు నాకెరకలేదారా నీ సంగతి. దారి తప్పిన రేవు తప్పి తిట్టినట్టుగా ఏందేమా నీ మాటలు? నాతో ఎందుకు ఇప్పుడు కోలు పెట్టుకుంటాను? నీ తెలివే కూడా వచ్చిండే, ఎందుకు ఇట్లా అంటాను? నువ్వు నన్ను అనేంత మొగోనివి ఏడైనవు గాని పొద్దుగాల మా శకుంతలను సుశీల పెండకత్తే వాళ్ళని అన్నవట. వాళ్ళ కోపానికి కురకాసులు మండుతున్నాయి, ఎరికేనా? అరే మాపటీలు కాస్తుంది ఎండ, అది మా బర్రె పెండ. మాపటీలు కాస్తుంది ఎండ, అది మా బర్రె పెండ. నేనంట తప్పేంది? రావద్దు మరే. వాళ్ళ మీదకే ఉరికినామంటే మళ్ళా నా మీదకి మరబడుతున్నావురా. నిన్ను ఇట్లా కాదురా. మా ఇంట్లో ఉంటుంది బల్లా, నువ్వు పడతావా నా గల్లా? నేను కూడా పడతా మళ్ళా, నేను కూడా పడతా మళ్ళా. నీ అడే అరే అశోకు, మామన్న మర్యాద లేదురా. పెద్దంతరం చిన్నంతరం లేకుంటే నా గల్లనే పడతావురా నువ్వు. మరి నీకు అల్లున్నాను అలసైపోయినా నేను. మొదగాలు ఎందుకంటున్నావు మా గల్లా? నీకు లేదా చిన్నంతరం పెద్దంతరం? ఇయ్యంతా మదం బట్టి మర్రబడుతున్నావురా అశోకు. గల్ల పట్టినవు కదా, కొడతావారా? కొట్టి చంపురా. నేను కొడతామావా? బొక్కలు నేను నక్కోలు ఉన్నావు. ఏదో నువ్వు కట్టినవని నేను పట్టినా గంతే, ఏదో నువ్వు కట్టినవని నేను పట్టినా గంతే. అయితే చెప్పు మరి, ఎందుకన్నా వాళ్ళను ఇంతకు వాళ్ళు నిన్నేమన్నారు? అరే నేనేమన్నానే మామ, అప్పటి సంది అన్నం అంటాను. నేను పొలం కాడికి వచ్చే వరకు పెండెత్తుకుంటారు. అరే అలా మాకే మీలేదు, మీరెందుకు అద్దు పోరని కోపం చెప్పిన గంతే. నిజంగా గంతేనారా? అరే మామ గంతేనే. నువ్వేనా బాగా బాంబర్దే నీతో కారడ్డవడానికి? మా బర్రేసాక పెండెత్తలేదు, మా గోస అవుతుందని అత్తనద్దా నాకు గంతే. అంటే ఇదంతా అయ్యింది మీ బర్రె పెండెయ్యకపోతేనేనా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చూసినావనే బర్రె, నువ్వు వేసింది ఏడుకొచ్చిందో? లోన్ లేని జీవి అనుకుంటే నోట్లో మన్నువస కథ ఎత్తివి కానీ నువ్వు గీడ ఉండి గిరగిర దింపుతుంది మమ్మల్ని బండికి రోలే. జర్ర అయితే సంవత్సరాలు ఊలిపోయే కాడికచ్చు. ఇగో బర్రే, ఈ కంచె నువ్వు గిట్లా చెయ్యకు. కట్టలు కట్టలు గడ్డి తిను, తట్టలు తట్టలు పెండబెట్టు, సరేనా? ఇక పోతానా నేను. నీ బొందరా, నీ బొంద. అందరినీ అరుచుకొని తేటగా తెలుసుకున్నాం ముచ్చట. లేకపోతే నా మీద పోతాను పెండ నీళ్ళు మా సెక్కుంటారా? ఆవలిస్తే పేగులు లెక్క పెట్టుటోని నేను అట్టుకుంటానే. ఇదంతా వేసింది సుశీలను అశోకో అనుకుంటుంది, కానీ బర్రెతోనే ఇదంతా జరిగిందని తెలితే ఏమవుతుందో. అరే మీరందరు గీడని చెప్తుర్రా? నువ్వు చేసిన చక్కదనాల పని గురించి చెప్పుకుందామని వచ్చిర్రు నా దగ్గర కాళ్ళు. పటేల్ వచ్చి పాలేరోనికి ఫిర్యాదు అయినట్టు మీరందరూ వచ్చి గిడానికి ఫిర్యాదు అవుతున్నారా? ఇవ్వరాక మా ఇంటికి వచ్చి మా శకుంతల పెండను ఎత్తుకపోయినావని దొంగని చేసినావు కదా నన్ను. నా దొంగతనం బయట పెట్టమని అడుగుదామని వచ్చిన. నా దగ్గరికి వచ్చి నా గల్ల బట్టి మా వాళ్ళని ఏమన్నామని అడిగినావు కదా మామ. మరి గంత పెద్ద తప్పు నేనేం చేసినా అని అడుగుదామని వచ్చిన. నాకు ముచ్చట అర్థమైంది, కానీ మీ మీద కోపంతోనే అది నా మీద పెండ నీళ్ళు పోసిందని. తప్పెవరితో తెలుసుకోవద్దా? అబ్బా
ఇక నువ్వుగా అనుకున్నావా తప్పులు దిద్దే తర్వాత ఉంది ఈ మొగోడాట గిన్నెని పెండ నీళ్ళు పడ్డానికే అందరి ఇళ్ళలోకి తప్పులు ఎనుకలాడుకొస్తాడట. పెండ నీళ్ళు ఎక్కడ చేత పొద్దుగాల అలుకు చల్లుతా ముత్తని పెండ నీళ్ళు పడ్డాయి. ఆగో గదానికే గింత వేసిండు మొగోడు. ముత్తని పెండ నీళ్ళు పడితే నీ పెయ్యి తోలేమో నూసిపోతుందా? సడిదే సాదాగా ముక్కు కోసేసుకున్నట్ట మావా వెనకటి నియాసం రోడే. అరే పెండ నీళ్ళు పడ్డానికి అంత పెండ చేస్తావా మావా? అత్త ఇంకా నా బర్రె కూడా భయం చెప్పిండు. ముత్తంట దాన్ని పట్టుకొని మందిలోకి మానం తిత్తావా నిన్ను? అశోకు ముత్తాన్ని పడ్డానికి గింత ఆనం చేసాడు కదా, బకెట్ పెండ కలుపు, బకెట్ నీళ్ళు పడితే ఏం చేస్తానో చూద్దాం. మావ నీ పని అయింది చెయ్యాలి. ఇంకోసారి అట్లా చెయ్యనే. అట్లా లేదు గిట్ల లేదు, మళ్ళోసారి గిట్ల చేయొద్దంటే నీకు మానం రావాలి. చెప్పలేదే అశోకు? పట్టుకరా అదొకు అద్దురా రే ఇడిచిపెట్టరా అద్దురా అదొక నా రంగు నలుపు మావా నీకుంది బగ్గ బలుపు ఇడిచిపెట్టే లేదు తగ్గేదేలే. ఇడిచిపెట్టే మావా పెట్టే తగ్గేదేలే. No, 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 no. ముత్తాన్ని పడ్డానికే గంతగానం చేసినావు, ఇప్పుడు బకెట్ నీళ్ళు పడ్డాయి, ఏం చేస్తావు? మంచి పని చేసిన వాళ్ళు మళ్ళీ పోయిన అత్త